ఇంతకు ముందు 2 ఎపిసోడ్లు విన్నారని ఆశిస్తున్నాం. అసలు వెంకటేశ్వర స్వామి రాకకు కారణాలు, శ్రీనివాసుడిగా లక్ష్మీపతి తీసుకున్న అప్పు కూడా కవర్ చేసేశాం. ఇకపోతే పెళ్లికి పెద్దలు, బంధువులు, దేవతలు వచ్చేసి పెళ్లి పనులు మొదలయ్యాయి. దేవతలు వారి వారి శక్తిని బట్టి యోగ్యతను అనుసరించి పెళ్లి పనులు కొనసాగించారు. పుష్కరిణిలో అన్నం వండి, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం వేసి చేసిన పరమాన్నం, కూరలకు నెయ్యి కాచడానికి దేవతీర్థం, తుంబురతీర్థంలో పులిహోర, కుమారతీర్థంలో వివిధ రకాలైన బూరెలు, పూర్ణాలు, బొబ్బట్ల వంటి భక్ష్యాలు, పాండుతీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వంటకాల ఘుమఘుమలు బ్రహ్మాండమంతా వ్యాపించాయి. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన. నువ్వే భగవంతుడివి, యజ్ఞభోక్తవి కనుక ముందు నువ్వు భోంచేయి అని శ్రీనివాసంతో అన్నాడు బ్రహ్మ. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం సంప్రదాయం కాదు. నేను ఇంకో రూపంలో ఆదిశేషుడైన శేషాచలం మీద, అహోబిలం మీద వెలిసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అని స్వామి అన్నప్పుడు సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. విస్తళ్లపై నీరు చల్లి పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్ర ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు. అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువుని స్మరించి అందరి భోజనాలు ముగిశాక వారి వారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించి అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం చెప్తోంది. అందరి భోజనాలు అయ్యాక శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలులు, గరుత్మంతుడు, ఆదిశేషుడు భోజనం చేశారు. వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయింది. ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. పద్మసరోవరం చేరుకున్నాక శ్రీనివాసుడు సుఖమహర్షి ఆశ్రమానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాడు. అందరూ వైశాఖ శుక్లపక్ష అష్టమి నాడు రాత్రికి అక్కడే గడిపారు. నవమి నాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకున్నారు. శ్రీనివాసుణ్ణి స్వాగతించడానికి ఎదురొచ్చాడు ఆకాశరాజు. దశమి నాటి ఉదయం శ్రీనివాసుడికి మంగళ స్నానం చేయించి పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని అనుసరిస్తూ శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, వశిష్ఠుడు, అలాగే ఆకాశరాజు, రాణి ధరణీదేవి, ఆకాశరాజు సోదరుడైన తొండమానుడు, పద్మావతీదేవి, వారి పురోహితుడు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నారు. ముహూర్తం రాత్రి 13 నాడులకు విడిది గృహం నుంచి విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్ఠుల దగ్గరకు ఐరావతంపై శ్రీనివాసుణ్ణి కూర్చోబెట్టి దేవతలు ముందు నడుస్తుండగా, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా, వేద పారాయణలలో రాజభవనానికి సాదరపూర్వకంగా పిలుచుకుని వెళ్లాడు ఆకాశరాజు. శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. శ్రీనివాసుడి పాదాలు కడగడానికి పుష్కరిణీ జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలను ఆకాశరాజు, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. నారద తుంబురాది దేవఋషులు గానం చేస్తుండగా, యక్ష, కిన్నెర, గరుడ, గంధర్వాదులు శృతి మధురమైన మంగళ గీతికలు పాడుతుండగా, వేదమంత్రాలు పఠింపబడుతుండగా, మంగళ వాయిద్యాల శృతిపేయంగా జగత్ కళ్యాణం కోసం జరుగుతున్న పద్మావతి శ్రీనివాసుల పరిణయ సుందర దృశ్యాల్ని తిలకించి ఆనందించడానికి సకల చరాచర జగత్తు తరలివచ్చి జయగీతికలు ఆలాపిస్తున్న శుభ సందర్భంలో ఆకాశరాజు శ్రీనివాసునకు కోటి సంఖ్యకల నిష్కాల ధనరాశిని, శతభారమగు బంగారు కిరీటాన్ని, అంతే తూకం ఉన్న కంఠమాలలను, దానిలో సగం బరువున్న మరొక కంఠమాలను, కంఠహారాన్ని,
ముత్యాల హారాన్ని, భుజకీర్తులను, ముత్యాలు తాపిన కర్ణాభరణాలను, ద్వాత్రింశద్భారంతో మాణిక్యాలు పొదగబడిన కంకణాలను, 2 నాగాభరణాలను, 10 ఉంగరాలను, వజ్రాలు పొదిగిన బంగారు మొలత్రాడును, బంగారు పాదుకలను, 64 రత్న కంబళ్లను, దివ్య వస్త్రాలను, నవరత్న హారాలను, వజ్ర కవచాన్ని, మరకత మాణిక్యాదిగా అనేక వజ్రాభరణాలను సమర్పించాడు. అత్రి మహర్షి గోత్రంలో జన్మించిన సువీర చక్రవర్తి ముని మనుమరాలను, సుధర్మ మహారాజు గారి మనుమరాలును, ఆకాశరాజు కూతురు అయిన పద్మావతి అనే ఈ కన్యకామణి, ఓ గోవిందా, నీకు సాలంకృతంగా సమర్పిస్తున్నాం. నీవు సంపూర్తిగా సంతోషంతో అంగీకరించి ధర్మపత్నిగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటూ ఆకాశరాజు పక్షాన బృహస్పతి కన్యాదానం చేయించాడు. అమిత తేజోవంతుడైన యయాతిరాజు ముని మనుమడు, సూరసేన చక్రవర్తి మనుమడు, భూపతి అయిన వసుదేవుడి పుత్రుడును, వశిష్ఠముని గోత్రోద్భవుడు అయిన శ్రీ వెంకటేశ్వరుడకు, ఓ రాజు, కన్యాదాన పరాయణుడివై నీవు అత్యంత సంతోషంతో సమర్పిస్తున్న కన్యకామణిని మేము అత్యంత ఆనందంగా స్వీకరిస్తున్నాం అంటూ వశిష్ఠ మహర్షి ఆనందంగా పలికాడు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలిని నవ్వీనే పెండ్లి కూతురు, పేరుకల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కూర్చ సిగ్గుపడింది పెండ్లి కూతురు అన్నాడు అన్నమయ్య. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు మంగళసూత్రాన్ని పద్మావతి మెడలో కడుతూ ఉండగా, ముక్కోటి దేవతలు, సనక సనందాది మహర్షులు ఎందరెందరో వారిపై పుష్పవర్షం కురిపించారు. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరుడు. 1,000,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చిన తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు. అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ భూరి భోజనాలు చేశారు. మొత్తం 5 రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెబుతోంది. 5వ రోజు అప్పగింతల్లో నాభికి పాలు అత్తి ఆకాశరాజు ధరణీదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించి అమ్మవారిని పంపుతూ ఆకాశరాజు పద్మావతీదేవికి 300 పుట్ల పెసలు, బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, 1000 కడవల పాలు, 100 కుండ పెరుగు, 1500 చర్మపాత్రల నిండా నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండా నూనె, 200 కుండల నిండా పంచదార, దోస పండ్లు, మామిడి పండ్లు, అరటి గెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, 200 కుండల నిండుగా తేనె, లెక్కలేనన్ని అరటికాయలు ఇచ్చారని, వాటిని 10,000 గుర్రాలు, 1000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా పంపాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్య మోక్షాన్నిచ్చాడు, అంటే అంతిమ మోక్షాన్నిచ్చాడు. పద్మావతీదేవిని గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి బయలుదేరాడు శ్రీనివాసుడు. వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తీసుకున్న శ్రీనివాసుడు అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉంటానని చెప్పి తన పెళ్లికి హాజరైన దేవతలకు, ఋషిమునులకు వస్త్రాలు, కానుకలు వారి వారి యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపాడు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణగాథకు ఫలస్థుతి చెబుతూ పురాణం, ఈ కథ చదివినా విన్నా 1,000,000 కన్యాదానాలు చేయడం వల్ల వచ్చిన ఫలితం భూమి మొత్తాన్ని దానం చేసినంత ఫలితం కలుగుతుందని చెప్పింది. స్వామికి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
పద్మావతీదేవి కళ్యాణానికి ఒడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈ రోజుకి చూడొచ్చు. ఈ అగస్తాశ్రమం తొండవాడ శ్రీనివాస మంగాపురానికి దగ్గరలో ఉండేరంటారు. స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడిగా నివసించిన చోట శ్రీనివాస మంగాపురంలో ఆలయం ఉంది. ఈయన్ని దర్శించి ఇక్కడి పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుందని ఒక నమ్మకం. పెళ్లి జరిపించాక లక్ష్మీదేవి తిరిగి కొల్హాపూర్కి వెళ్ళిపోయింది. మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు, సినిమాలో కల్పించి చూపినట్టు ఇక్కడ సవతిపోరు జరగలేదు. కొన్ని రోజుల తర్వాత అగస్త్యుని ఆశ్రమంలో పద్మావతీదేవితో ఉంటున్న శ్రీనివాసునికి నారాయణపురం నుంచి ఆకాశరాజుకి ఆరోగ్యం క్షీణించిందని, మరణానికి చేరువలో ఉన్నాడని కబురొచ్చింది. వెంటనే పద్మావతీదేవితో శ్రీనివాసుడు నారాయణపురం వెళ్ళాడు. ఆకాశరాజు తమ్ముడు తొండమానుణ్ణి, కొడుకు వసుధను కాపాడమని కోరిన ఆకాశరాజు శ్రీనివాసునికి చివరిసారిగా నమస్కరించి పరమపదానికి చేరుకున్నాడు. ఆయన మరణం తర్వాత యథావిధిగా దహన సంస్కారాలు పూర్తి చేసి శ్రీనివాసుడు, పద్మావతీదేవి, వకుళమాత, అగస్త్యుడు తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. కానీ ఆకాశరాజు మరణంతో రాజ్యం ఎవరికి చెందాలన్న వివాదం మొదలైంది. రాజుకి తమ్ముడు కనుక తనకీ చెందాలని తొండమానుడంటే, కాదు కాదు, మా నాన్న శౌర్య పరాక్రమాలతో జయించిన రాజ్యం కొడుకునైన నాకే చెందాలని వసుధ వాదించుకున్నారు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి యుద్ధానికి సిద్ధపడి గెలిచిన వారిదే రాజ్యం అన్న ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ తమ తమ సైన్యాలను సిద్ధం చేసుకుని నారాయణపురానికి దక్షిణంలో యుద్ధం నిశ్చయించుకుని ఇద్దరూ శ్రీనివాసుడి సాయం కోరడానికి వచ్చారు. స్వామి చిన్నవాడు వసుధకు సాయం చేద్దామని నిశ్చయించుకున్న తొండమానుడికి రక్షణ కోసం తన శంఖచక్రాలను ఇచ్చాడు. యుద్ధభూమిలో శ్రీనివాసుడు వదిలిన బాణాలకు తొండమానుడి రథము, గుర్రాలు, తన సైన్యం కూడా నశించిపోయింది. తొండమానుడు శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుధపైకి విసరగా, వసుధను రక్షించడానికి అడ్డం వెళ్లిన శ్రీనివాసుడి భుజానికి చక్రం తగిలి గాయమయ్యింది. అగస్త్యుడి ప్రార్థనతో శాంతపడిన శ్రీనివాసుడు ఇద్దరిని పిలిచి ధనాగారాన్ని, సైన్యాన్ని 2 భాగాలుగా విభజించి తొండనమాడు అనే ప్రాంతాన్ని రాజధానిగా తొండమానుడికి, నారాయణపురం రాజధానిగా వసుదానుడికి ఇచ్చి పట్టాభిషేకం చేసి వారి వద్ద కొన్ని రోజులు గడిపి తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాడు. వసుదానుడు తన అక్కకు అరణంగా తన రాజ్యంలో 16వ వంతు ఇచ్చాడు. అలా పద్మావతీదేవికి 32 గ్రామాలు వచ్చాయని ఒక పురాణం చెప్తోంది. మరో పురాణం ప్రకారం శ్రీనివాసుడే చివరికి సంధి చేసినందుకు కానుకగా ఇద్దరి నుంచి 16 గ్రామాల చొప్పున 32 గ్రామాలు తీసుకున్నాడని ఉంది. యుద్ధం ముగిసి ఎవరి రాజ్యం వారికి పంచి ఇచ్చిన తదుపరి సుఖంగా రాజ్యపాలనం శ్రీనివాసుడి అపార కరుణ వల్లనే అని భావించిన తొండమానుడు శ్రీనివాసుణ్ణి అగస్త్య ఆశ్రమంలో కలిశాడు. శ్రీనివాస, ఇన్నాళ్ళు నీవు మానవ మాతృడని అనుకున్నాను. యుద్ధభూమిలో నాకు సాయంగా శంఖచక్రాలనిచ్చిన పురుషోత్తముడివని తెలుసుకోలేకపోయాను. నీపైనే సుదర్శనాయుధాన్ని ప్రయోగించి చేయరాని ఘోర తప్పు చేశాను. నాకు శిక్ష వెయ్యకుండా రాజ్యాన్నిచ్చావు. కానీ నా మనసు కుదురపడట్లేదు. నీ ఆయుధాలు తీసుకో. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నన్ను అనుగ్రహించావు. నీకు సేవ చేసే భాగ్యం కోసం వచ్చాను, అనుగ్రహించు అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, ఓ చక్రవర్తి, నాకిష్టమైన భక్తుడు అడిగితే ఆయుధాలేమిటి, ఏమైనా ఇస్తాను. అయినా ఆకాశరాజు నన్ను గృహస్థుణ్ణి చేసినవాడు. మీరందరూ నాకు ఆప్తులే. అయితే మనది కేవలం చుట్టరికం కాదు. పైగా నీ వలన నాకు ఉపకారం జరగాలి. నేను గృహస్థుణ్ణి. 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నా వ్రతం పూర్తి కావస్తోంది. వెంకటాచలం మీద నాకు గృహం లేదు. కనుక నాకు తూర్పు దిక్కు ముఖద్వారంతో, 2 గోపురాలతో, 3 ప్రాకారాలతో, 7 ద్వారాలతో ఉండేటట్లుగా నిలయం నిర్మించు. అందులో ఆస్థాన మండపం, స్వపన మండపం, యాగ మండపం, వస్త్రాల గది,
బలిపీఠం, ధ్వజస్తంభం, సకల సదుపాయాలతో ఆనంద నిలయం కట్టించే ఘనకార్యం చేసి చరితార్థుడివి అవ్వు రాజా. అలాగే ఆగ్నేయ దిశలో పాకశాల నిర్మించు. నిర్మాణం చేసే సమయంలో ఆలయ ప్రదేశంలో ఉన్న 2 చింత చెట్లను నాకు రక్షణగా వాటిని ముట్టుకోవద్దు. అలాగే లక్ష్మీదేవికి సంపెంగ చెట్టంటే ఇష్టం కనుక దాన్ని కూడా ముట్టుకోవద్దు. శ్రీతీర్థం, భూతీర్థం శిథిలావస్థలో పాడుబడి ఉన్నాయి. వాటిని మంచి రాతి కట్టడంతో నిర్మించు. వీటిని పూర్వజన్మలో నీవు వెలికితీసి నిర్మించినవే అని చెప్పేసరికి అప్పటి వరకు శ్రద్ధగా వింటున్న తొండమానుడు ఆశ్చర్యపోయి, నేను పూర్వజన్మలో నిర్మించినవా? స్వామి, నా పూర్వజన్మ వృత్తాంతమేమిటి అని అడిగాడు. నేను శ్రీదేవి భూదేవి సమేతంగా లీలామానుష రూపంతో భూలోకంలోని ఈ పర్వతరాజంపై విహరిస్తున్న సమయంలో మా భోజనం కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని, భూదేవి ఒక తీర్థాన్ని ఏర్పాటు చేశావు. కొన్ని వేల ఏండ్లు గడిచి కలియుగం ప్రవేశించిన తరుణంలో ఆ దివ్యతీర్థాలు 2 నిక్షిప్తమయ్యాయి అని మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్న పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు ఆదేశించిన ప్రకారం తొండమానుడు శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం వెంకటాద్రికి మెట్లదారి, అక్కడక్కడా విశ్రాంతి మండపాలని, వాటి పక్కన తటాకాలని నిర్మించాడు. అంతా సిద్ధమైన తర్వాత ఆనంద నిలయ దివ్య భవనాన్ని తొండమానుడు భక్తిపూర్వకంగా శ్రీనివాసునకు సమర్పించాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఆనంద నిలయానికి పద్మావతి దేవితో పాటు లక్ష్మీదేవిని తీసుకెళ్దామని లక్ష్మీదేవిని కొల్హాపూర్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసుడికి ఆవిడ కనపడలేదు. ఆ లక్ష్మీదేవి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీ వియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూ దండలతో స్వామివారిని చేరుకుంది. అన్నమయ్య సంకీర్తనలలో అలివేలు మంగను లక్ష్మీ స్వరూపంగా, క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం, జగతి నలమేల్ మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం అన్నాడు. శ్రీవారు తన 2 దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఆనంద నిలయంలో ఉంటున్నాడు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తన కోట నుంచి ఆనంద నిలయానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. ఓనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు పద్మావతిదేవి లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నప్పుడు తాను నిర్మించిన భవనం అనే చనువుతో తొండమాన్ చక్రవర్తి రహస్య సొరంగ మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి స్వామివారి ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడన్న ధ్యాస కోల్పోయి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ, స్వామి వెంకటేశ, నీవే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి నాస్తి అంటూ వేడుకున్నాడు. తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు ఏం జరిగిందో చెప్పమన్నాడు. స్వామి, నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను. 2 ఏళ్లకు పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసేందుకు కాశీ క్షేత్రానికి పోతూ గర్భవతి అయిన తన భార్యను 5 ఏళ్ల కుమారుణ్ణి నాకు అప్పచెప్పాడు. బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగచేశాను. వారికి ఇతరుల వల్ల హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా కూడా ఏర్పాటు చేశాను. కానీ కొంతకాలానికి రాజ్యకార్యాల్లో మునిగి వారి సంగతి పూర్తిగా మర్చిపోయాను. కూర్ముడు తన కాశీయాత్రను ముగించుకుని వచ్చాడు. తన భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని వారి యోగక్షేమాలు అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక, ఆడపిల్ల పుట్టిందని, వాళ్ళు కొండపైన నీ దర్శనానికి వచ్చారని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి భవనం వద్దకు వెళ్ళి చూశాను. దురదృష్టవశాత్తు అక్కడ తల్లి బిడ్డల అస్థికలు కనిపించాయి. ఇప్పుడు బ్రాహ్మణునికి ఏం చెప్పాలి అని కన్నీరు కారుస్తూ స్వామిని అడిగాడు తొండమాన్.
శ్రీవారు కోపంగా, "నువ్వు చేసింది మహాపాపం. పైగా అబద్ధమాడి అది సరిచేయమని అడుగుతున్నావా? నాకు అత్యంత పరమ భక్తుడవని సాయం చేస్తాను. వెంటనే అస్థికలను పాండవ తీర్థానికి తీసుకురా" అన్నాడు. వాటిని తెచ్చాక స్వామి ఆ పక్కనే ఉన్న దేవఘాతంలో గొంతు వరకు నీళ్లల్లో మునిగి అస్థికలను ఒడ్డు మీద ఉంచి వాటి మీద నీళ్లు చల్లాడు. బ్రాహ్మణుడి భార్యా బిడ్డలు సజీవులయ్యారు. అప్పట్నుంచి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్నవారి అస్థులను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. తొండమాను మరణించిన బ్రాహ్మణుని కుటుంబ సభ్యుల్ని తిరిగి బతికించాలంటే మరొక 3 వ్యక్తులు మరణించాలి, లేదా ఆ పాపాన్ని ఎవరైనా స్వీకరించాలి. అందుకే నీ పాపాన్ని నేను స్వీకరించాను. ఈ విషయాన్ని గ్రహించు. నేనిలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండడం వలన నేను కాపాడతాను అనే ధైర్యంతో నీ వంటి భక్తులు పాపాలు చేస్తారు. ఈనాటి నుంచి నేను ప్రత్యక్షంగా మానవ రూపంలో కనిపించను. ఈ క్షణం నుంచి నేను మౌనంగా ఉంటాను. పరమ భక్తులతో తప్ప ఎవరితోనూ మాట్లాడను. ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు, పాపాలను చెయ్యకు అని తొండమానుణ్ణి ఆదేశించిన శ్రీనివాసుడు సాలగ్రామశిలగా, అర్చామూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు. అప్పట్నుంచి శ్రీవెంకటేశ్వరుడు అర్చారూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ మంత్రాక్షరాలతో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. మరొకనాడు తొండమానుడు స్వామి దర్శనం చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి, అహంతో నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు కదా అనుకుంటూ శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్న తను సమర్పించిన సువర్ణ కమలాలు చూశాడు. వాటి మధ్య రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న కమలాలు, తులసీ దళాలు కనిపించాయి. నేరుగా స్వామినే ప్రశ్నించాడు. ఆ దయామయుడు చిరుమందహాసంతో, నాయనా, నా భక్తులు భక్తితో ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను. ఒక సామాన్య కుమ్మరి కురువరతి నంబి ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్రబొమ్మ పెట్టి త్రికరణ శుద్ధిగా నా ధ్యాసతో తులసీ దళాలు తన మట్టి కుండలు చేసే చేత్తో సమర్పిస్తాడు అనేసరికి అతనెవరో తెలుసుకోవాలని ఈర్ష్యతో వెళ్లిన తొండమానునికి ఆ కుమ్మరి గుడిసెకి గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై వైకుంఠధామానికి తీసుకువెళ్తూ కనిపించాడు. ప్రభూ, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డ తొండమానుడితో శ్రీనివాసుడు, తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవవుతావు, అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా నిచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవరతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అన్నాడు అన్నమయ్య. అప్పట్నుంచి కులధర్మ కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే ఎవరికైనా ముక్తి ప్రసాదిస్తూనే ఉన్నాడు శ్రీనివాసుడు. అది అన్నమయ్య అయినా, తాదికొండ వెంగమాంబ అయినా, హథీరాం బావాజీ అయినా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో కథలు. అయితే స్వారోచిష మన్వంతరంలో శంబణ మహారాజు తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి శిలాతోరణం దగ్గర దర్శనమిచ్చి అక్కడ విశ్వకర్మచే 1000 స్తంభాల గుడిలో పూజలు అదృశ్య రూపంలో అందుకుంటూ స్వామి కలియుగంలో శిలారూపంలో కనపడతాను అన్నాడని ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఆ 1000 స్తంభాల గుడికి సమాంతర ప్రదేశంలోనే ఈ ఆనంద నిలయంలో స్వామి ధ్రువబేరం ఉందని, ఇప్పటికీ ఇక్కడ అదృశ్య రూపంలో ఉన్న స్వామిని, శిలగా మారిన స్వామిని దేవతలు వచ్చి పూజిస్తున్నారని, అందుకే తిరుమల స్వామికి అంత ఆకర్షణ ఉందని నండూరిగారు అన్నారు. బ్రహ్మ శ్రీవారిని సేవించుటకు వెంకటాచలానికి వచ్చి అక్కడే కొంతకాలం ఉన్నాడు. తర్వాత స్వామివారి ఆజ్ఞతో వెంకటాద్రిలో బ్రహ్మోత్సవం చేయడం ప్రారంభించాడు. ఈ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం చూడ్డానికి దేవతలు వచ్చారు. బ్రహ్మ ఆజ్ఞానుసారం విశ్వకర్మ అన్నశాలలను, నివాస భవనాలను
పురవీధులను ఏర్పాటు చేశాడు. ఉత్సవ సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశుడు సమస్త వాద్యఘోషలతో ఛత్రచామరలు, కవులు, వాద్యములు, వేద పండితులు వెంటరాగా ఊరేగింపుగా వెళ్లారు. తిరుమలేశుడు బ్రహ్మను పిలిచి, నీవు అత్యంత భక్తితో జరిపించిన ఈ బ్రహ్మోత్సవం నాకెంతో తృప్తిని కలిగించింది. ప్రతి సంవత్సరం కన్యామాసంలో బ్రహ్మోత్సవాన్ని ఈ విధంగానే నిర్వహించిన వారు బ్రహ్మలోకాన్ని పొందుతారు అని వరమిచ్చాడు. అలా బ్రహ్మోత్సవం మొట్టమొదట బ్రహ్మచే ఆచరించబడి ఇప్పటికీ ప్రతి ఏడాది జరుగుతోంది. శ్రీ వెంకటాచలపతి విగ్రహం ధ్రువబేరం వర్ణన మాటల్లో చెప్పలేనిది. ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వెంకటేశ్వరుని తేజోమూర్తి ఎంతో రమ్యమైనది. సంసార సాగర సముత్తరణేక సేతో అని సుప్రభాతంతో అన్నట్టుగా కుడి హస్తంతో తన పాదములను చూపుతూ వీటిని శరణు వేడితే చాలు, మీ సంసార సాగరాన్ని సులభంగా దాటిస్తానని అభయహస్త సందేశం ఇస్తుంది. ఎందుకంటే ఆ పాదం బ్రహ్మ కడిగిన పాదం, చెలగి వసుధ కొలిచిన పాదం, బలితల మోపిన పాదం, గగనము తన్నిన పాదం, ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదం, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగేడి పాదం. ఎడమ చేతితో ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మయందు లయం చేయమన్న సందేశముంది. జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నముగా శంఖమును, మోక్ష చిహ్నముగా నామమును, కర్మనాశన శక్తి చిహ్నముగా చక్రమును ధరించి ఉన్నాడు స్వామి. స్వామివారి పుష్కరిణిలో స్నానం, వరాహస్వామి దర్శనం, కటహతీర్థ పానం, ఈ మూడు ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణంలో ఉంది. నినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వామి, నీవు తప్ప మాకింకెవరు దిక్కు? సర్వం స్వర్ణమయం. నామపావనం శ్రీ వెంకటేశం. శ్రీనివాసం తిరుమలేశం నమామి శ్రీ వెంకటేశం. మంగళమల మేలు మంగ చిత్తార్చసారంగా ఇది నీకు జయమంగళంబు సురచిరగుణ. నీకు శుభమంగళంబు సద్గురుండంగు నీకు సర్వమంగళము. గోవింద గోవింద గోవింద.